నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జెస్సీ గణేష్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బరగణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోజు అప్డేట్ వచ్చేసి అయితే మనకి మెయిన్ వచ్చేసి అయితే పైన అయితే మనకి జాలి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ కంప్లీట్ గా అయితే మన లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. అండ్ అలాగనే ఇలా స్వామివారికి ఒక జాలి వర్క్ అనేది స్టార్ట్ చేసి మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడే అన్న వాళ్ళు అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ వీడియోలో అదైతే కంపల్సరీ వస్తుంది. అండ్ కంపల్సరీ అయితే చెక్ చేయ కూడా చూడండి. అండ్ ఈ రోజు అప్డేట్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ అయితే మనకి శ్రీ లక్ష్మీ సమేత అభయగిరి స్వామి విగ్రహం అయితే నిన్న గడ్డి వర్క్ అనేది స్టార్ట్ చేశారు కదా. అది ఆల్మోస్ట్ అయితే మార్నింగ్ నుంచి అండ్ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఫినిషింగ్ కానీ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అయితే అది అయితే మంచి అప్డేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపం శ్రీ గజలమ్మ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ అయితే ఆ సాయంత్రం కల్లా మనకైతే గడ్డి వర్క్ అదే అయితే స్టార్ట్ అయిపోతుంది. మంచి మంచి అప్డేట్స్ అయితే మీ ముందుకైతే కంపల్సరీ తీసుకొస్తూనే ఉన్నాను. అండ్ మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నేను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జెస్సీ గణేష్ చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జెస్సీ గణేష్ చేస్తాం. అండ్ మన మార్నింగ్ అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి తీసుకొచ్చి మన బడ గణేష్ అండ్ పైన వర్క్ అనేది ఏం చేస్తారంటే వెల్లింగన్న వాళ్ళు మనకి పైన అయితే జూమ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. నిన్నైతే చెప్పాను కదా 6కి అయితే మన జాలి వర్క్ అనేది చేస్తారని చెప్పేసి 6కి అయితే ఆల్మోస్ట్ అయితే జాలి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన స్వామివారికి 3 ఫేసెస్ కాబట్టి కిరీటంకి అయితే జాలి వర్క్ అనేది చేస్తున్నారు. అక్కడ పైన అయితే కనిపిస్తుంది మీకు అయితే ఎగ్జాక్ట్లీ పైన అయితే మనకి అయితే చూసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ కిరీటంకి అయితే జాలి వర్క్ అనేది స్టార్ట్ చేసారు చూడండి. అండ్ కంప్లీట్ గా మనకైతే ఆల్మోస్ట్ జాలి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందంటే మొత్తం కంప్లీట్ గా పైన నుంచి కింద వరకు అయితే జాలి వర్క్ అనేది మనకి చేసిన తర్వాత కింద అయితే మనకి స్వామివారికి జాలి వర్క్ వేసిన తర్వాత పూజ అనేది చేస్తారు. మట్టితోని ఫస్ట్ మట్టి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత పూజ అయితే చేస్తారు. అండ్ పూజ చేసిన తర్వాత మనకైతే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. మట్టి వర్క్ అనేది నేనైతే మనకు మొన్న పూజ చేసింది మొత్తం మనకు విగ్రహాల గురించి చేసి పూజ చేసి స్టార్ట్ అయితే చేశారు. అండ్ కంప్లీట్ గానైతే అండ్ ఇప్పుడైతే పైన అయితే మనకైతే చూస్తున్నారు కదా. అండ్ ఫేసింగ్ దగ్గర అయితే మనకి ఆల్మోస్ట్ కిరీటం దగ్గరకు వచ్చారంటే సాయంత్రం కల్లా మనకి ఫేస్ కల్లా అవి మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి ఎగ్జాక్ట్లీగా. అండ్ కంప్లీట్ గానైతే ఆల్మోస్ట్ వర్క్ అనేది చాలా ఫాస్ట్ అనేది చేస్తారు. అండ్ ఇప్పుడైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎవరైనా పోస్టర్ చూడని వాళ్ళైతే చూడొచ్చు ఇక్కడైతే. అండ్ చూస్తున్నారు కదా పోస్టర్ అయితే సేమ్ అయితే యాజ్ ఇట్ మనకి ఎలా వస్తుందో ఆ టైప్లో అయితే చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్ చేస్తారు. ఇంకా ఫెస్టివల్ వచ్చేసి అయితే మనకి ఇంకా 34th డేస్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూస్తున్నాం వినాయకునికి రైట్ సైడ్ మండపం నుంచి అయితే మనం అయితే ఎగ్జాక్ట్లీ ఆయన చేద్దాం. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అయితే మనకైతే కిందనైతే ఆల్మోస్ట్ అయితే నేనైతే చూపించాను కదా. సెకండ్ లేయర్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి దాని గురించి ఆరాలు కాబట్టి ఇంకా అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ ఫినిషింగ్ కోసం అయితే వెయిటింగ్. అండ్ కంప్లీట్గానైతే అయిపోయింది. అయితే ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకి అన్న వాళ్ళు మట్టి అనేది ఇంకా తొక్కుతున్నారు. అండ్ ఎలా తొక్కుతున్నారో చూడవచ్చు. కంప్లీట్గానైతే మన కుమార్ మట్టి ఎలా తొక్కుతారో సేమ్ ఆ విధంగా ఉన్నాయి. అన్న అయితే తొక్కుతున్నారు మొత్తం కంప్లీట్గా సేమ్ అదే విధంగా ఇట్లా అయితే తొక్కేసి మనకైతే ఒక 1 సైడ్లోనైతే మొత్తం అయితే పెట్టేసుకుంటారు. పెట్టేసిన తర్వాత కంప్లీట్గా అండ్ ఈ విధంగా అయితే మొత్తం అయితే అండ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఇది ఫస్ట్ లేయర్ కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తారని చెప్పి చెప్పాను కదా. అండ్ ఫస్ట్ లేయర్ మట్టి అనేది మనకు చేసుకున్నారు. అండ్ సెకండ్ లేయర్ మట్టి కోసం అయితే అన్న అయితే చేస్తున్నా చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీగా మనకి ఎలా చేస్తున్నా చూసుకోవచ్చు కంప్లీట్గా మనము. అండ్ ఇక్కడనైతే మనకి ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు. అండ్ అమ్మవారిది విగ్రహం చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహం ఫేస్ అయితే చేతుల వరకు అయితే మనకైతే కంప్లీట్గా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా మనకి
ఫినిషింగ్ అనేది చేయలేదు కాబట్టి మీకు ఫేస్ అండ్ కింద పీఠం మీకైతే కాళ్ళు అయితే చూపించాను కదా. అండ్ కంప్లీట్గా అయితే మనకైతే రెడీ అయిపోయింది. అండ్ మొత్తం ఫేస్ వరకు ఎలా వచ్చిందో చూసుకోవచ్చు. అండ్ ఫినిషింగ్ ఒకటి ఉంది. అండ్ ఫినిషింగ్ వరకు మొత్తం అయితే కంప్లీట్గా అయితే అండ్ చేస్తారు. అలాగనే అండ్ నిన్నైతే మీకైతే చూపించాను కదా జగన్నాథ స్వామి, పూరి జగన్నాథ స్వామి మనకైతే ఫస్ట్ లేయర్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిందని చెప్పేసి చూపించాను కదా. అండ్ ఎగ్జాక్ట్లు అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా. అండ్ మనకైతే ఆల్మోస్ట్ మొత్తం ఫినిషింగ్ వర్క్ వచ్చేసింది కాబట్టి ఎగ్జాక్ట్లు అయితే అయిపోయింది. మన శ్రీ లక్ష్మీ సమేత అభయగిరి స్వామిది నిన్న గడ్డి వర్క్ అనేది చేసిరని చెప్పేసి చూపించాను కదా. ఎగ్జాక్ట్లీ అయితే మనం అయితే ఇప్పుడు విగ్రహంవి ఆల్మోస్ట్ అయితే రెడీ చేసారు. అండ్ మొత్తం అయితే ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్వి కంప్లీట్గా అన్నీ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ చూడండి అన్న వాళ్ళు అయితే పైన అయితే కింద అయితే ఆల్మోస్ట్ అయితే బాడీ వర్క్ అనేది మొత్తం సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా. అండ్ మనకైతే అమ్మవారికి అది స్వామివారికి ఫేసింగ్ వర్క్ అనేది చేస్తున్నాం. అమ్మవారికి అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఫేస్ వర్క్ అనేది చేస్తున్నారు, చూడొచ్చు. మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఆయన గుడ్ మార్నింగ్. అండ్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఫేస్ అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫేస్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది సెకండ్ లేయర్ చేస్తున్నారు. ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి కింద మీకు కనిపిస్తుంది కదా మనకి గడ్డి తుసిల్దార్తో అయితే చేయడము. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి సెకండ్ లేయర్తో అయితే చేసారు కదా. ఫినిషింగ్ చూడండి కింద బాడీ వర్క్ అయినా ఫేస్ వర్క్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అనేది ఎగ్జాక్ట్లీకి అయితే. అండ్ మనకైతే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాలు అనేది మనకి ఇక్కడ వాసవి కనక పరమేశ్వరి కంప్లీట్ అయింది. అండ్ జగన్నాథ స్వామిది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అయితే మనకి శ్రీ లక్ష్మీ సమేత అభయగిరి స్వామివి మనకైతే కంప్లీట్గానైతే రావడం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో మన గజాలం అయితే వస్తుంది కదా. అండ్ అక్కడనైతే వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో మేము అయితే చూద్దాం. నిన్నైతే మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం అయితే జాలి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ కంప్లీట్ అయితే చూస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన పీఠం అనేది నేనైతే రెడీ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను కదా. దాని బేస్ అనేది ఎగ్జాక్ట్లీ రెడీ చేశారు. అండ్ దానికి సంబంధించిన సన్నై సీకుల్వి మనకైతే మొత్తం అయితే కొట్టేశారు. అండ్ పైనవి మొత్తం అయితే కంప్లీట్గానైతే కొట్టేశారు, చూడవచ్చు. అండ్ మెయిన్ పోల్ మనకి అమ్మవారికి ఇప్పుడు మెయిన్ పోల్ అనేది పెట్టి మనకైతే సెట్టింగ్ చేస్తారు కదా. పెట్టిన తర్వాత మనకి గడ్డి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. మనకైతే మెయిన్ పోల్స్ రెండు అయితే పెట్టేసినా అండ్ అక్కడవి వచ్చేసినాయి. అండ్ దానికి సంబంధించిన వరకు ఆల్మోస్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ స్వామివారిది అయిపోయిన తర్వాత అక్కడ కంప్లీట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వరకు కంప్లీట్ కానీ వస్తుంది కదా. అది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత కింద చేసేవాళ్ళు కింద బేసిక్ ఇంకా వేయలేదు. అండ్ కింద బేసిక్ చేసేవాళ్ళు బేసిక్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే వర్క్ స్టార్ట్ చేస్తారు. అండ్ కంప్లీట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఫేసింగ్స్ అయితే మనకి పైన అయితే కిరీటం దగ్గర వేస్తారు. ఇక్కడ మీకు జూమింగ్ చేసి చూపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడికి వెళ్ళి కనిపిస్తుంది కదా. అండ్ కంప్లీట్గా అయితే ఆల్మోస్ట్ అయితే మనకైతే రెడీ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా ఆల్మోస్ట్ మనకి ఫినిషింగ్ దానికి వస్తుంది. పైన అయితే మనకి ఇంకా జాలి వర్క్ అనేది చాలా వరకు అయితే కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. మనం నెక్స్ట్ అప్డేట్స్ ఎంత వరకు వస్తున్నాయో మీకైతే చూసుకోవచ్చు. చాలా అప్డేట్స్ అయితే మనకైతే ఫాస్ట్ అండ్ డే అండ్ నైట్. అండ్ మనకి నైట్ అయితే గడ్డి వరకే ఉండే మనకి గడ్డి మనం ఫినిషింగ్ కాలే అప్పటికి స్టార్ట్ చేసారు. అండ్ మార్నింగ్ వచ్చేసే వరకే మనకైతే ఆల్మోస్ట్ అయితే మనకి కంప్లీట్ గానికి అయితే వచ్చేసింది కదా. మొత్తం అయితే సెకండ్ లేయరే కంప్లీట్ గానికి వచ్చేసింది మనకి మొత్తం చూస్తున్నాము సంబంధించిన వరకు అయితే. అండ్ ఎంత ఫాస్ట్ చేస్తారో మీకు అయితే చూడొచ్చు. అండ్ పైన పేసి మనకైతే ఫైనాన్షియల్ చేసుకుంటూ వస్తారు కాబట్టి మనకి కంప్లీట్గా పైన అయితే కనిపించట్లేదు అంట. మొత్తం గోవన్ అయితే లాంగ్ కేల్ అయితే మీకు చూపించాను కదా. అండ్ కంప్లీట్గా అయితే అక్కడ వరకు అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే మనకి అమ్మవారిది అయితే సెట్ చేస్తున్నారు కంప్లీట్గా. అండ్ क्या करता नहीं होता
ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి స్వామివారి చేతులకు అయితే మనకైతే ఇక్కడైతే అన్నవాళ్ళు అయితే రౌండ్ గా తయారు చేసి అయితే పెడుతున్నారు. ఏళ్ళు ఉంటాయి కదా, మన ఏళ్ళు ఏ టైప్ లో వస్తాయో ఆ టైప్ లో అయితే అన్నవాళ్ళు అయితే రెడీ చేస్తారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మన స్వామివారి ఏళ్ళు ఇట్లా పైన పెట్టింది కదా, సేమ్ ఆ టైప్ లో వీటికైతే రౌండ్ అయితే హోల్స్ అయితే చేసి అయితే పెడుతుండో కంప్లీట్ గా అయితే మనం అయితే చూద్దాం. అది ఎలా చేస్తున్నాం మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే అన్నవాళ్ళు అయితే చేస్తున్నారు చూడండి. చూస్తున్నారా రౌండ్ అయితే మనకి ఎన్ని ఏళ్ళు వస్తాయో అన్ని ఏళ్ళకైతే మనకైతే రెడీ చేస్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు కంప్లీట్ గా మొత్తం. మొత్తం మనకి ఆల్మోస్ట్ మనకి ఎన్ని చేతులు అంటే 4 చేతులు ఉన్నాయి. 4 చేతులకి ఏళ్ళు మనకి మొత్తం ఒకదానికి 5 వస్తాయి కాబట్టి మొత్తం కంప్లీట్ గా మొత్తం అయితే ఒక 20 అయితే రెడీ చేస్తున్నారు మొత్తం కంప్లీట్ గా చూడండి. మొత్తం 5 ఏళ్ళకి చేతులు అనేది మనకి రెడీ చేస్తున్నారు చూడండి.